ఏంటి చూడడానికి జున్నులా ఉంది. ఎలా చేశాను అనుకుంటున్నారా? జున్ను పాలు లేకుండా జున్నులా అయితే ప్రిపేర్ చేశాను. మరి ప్రాసెస్ చూసేస్తారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైస్. ఇదైతే కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా డేస్ నుంచి జున్ను తినాలనిపిస్తుందనమాట. బట్ మాకైతే ఇక్కడ జున్ను అనేది అస్సలు దొరకదు కదా! జున్ను పాలు. ఏం చేయాలని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ రెసిపీ అనేది కనిపించింది కొబ్బరితో. ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుంది అని చెప్పి నేనైతే ట్రై చేశాను. చాలా వచ్చిందండి. మా హస్బెండ్ గానీ, మా పాప గానీ చాలా ఇష్టంగా అయితే తిన్నదనమాట తను కూడాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరినైతే ఒక చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొనైతే మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోవాలి. దీంట్లో ఒక గ్లాసున్నర వరకు వాటర్ అనేది వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం కొబ్బరి పాలైతే తీసుకోవాలనమాట. ఇలా ఒక 2, 3 సార్లు గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. చూసారా ఫస్ట్ టైం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొన్ని ముక్కలనేవి నలగలేదు కదా! మళ్ళీ మిక్సీలో అయితే వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కొబ్బరి పాలంతా కూడా సెపరేట్ చేసేసుకోవాలండి. వన్స్ అంతా సెపరేట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్ వరకు మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. షుగర్ అంతా కూడాని కరిగిపోయిన వరకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అదే హాఫ్ కప్‌తో మనం కార్న్ ఫ్లవర్ అనేది ఒక బౌల్‌లో వేసుకోండి. వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ అంతా కూడా బాగా కరిగిపోవాలన్నమాట. వన్స్ అంతా కూడాని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలలో అయితే వేసేసుకోండి. వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్నైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ పడుతుందండి దగ్గరికి రావడానికి. అలా దగ్గరికి వచ్చే వరకుని దీన్ని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. వన్స్ బాగా మిక్స్ చేసాక కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఇలైచీ కూడా వేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మీకు కావాలంటే మిరియాల పొడి కూడాని వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు గట్ట ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇలైచీ మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకొక 2 మినిట్స్ అలాగా చూసారా కొంచెం దగ్గరికి వచ్చింది కదా! ఇంకొంచెం 2 మినిట్స్ ఉంటే ఇంకా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు పొయ్యి అయితే కట్టేసుకొని ఒక బౌల్‌లో నెయ్యి రాసుకొని అయితే ఇదంతా కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పాటు కొంచెం సెట్ అయిపోతుందనమాట. 1 అవర్ తర్వాత మనం టర్న్ చేసుకొని ఇది పైనుంచి అయితే నేను కొంచెం పిస్తా కోసే వేస్తున్నాను. కొంచెం గార్నిష్ కోసం అని చెప్పి చూడడానికి బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు మనం కట్ చేసుకొని తింటే చల్ల చల్లగా చాలా బాగుంటుందండి. సేమ్ జున్ను తినే టేస్ట్ లాగే వస్తుందన్నమాట. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినెట్‌గా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసమైతే నా ఛానల్‌ని అయితే లైక్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్ బాయ్.